హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ అమ్మవారి ఆలయం దగ్గరైతే ఉన్నాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరు కూడా చూడొచ్చు. ఆలయం మొత్తం మళ్ళీ నీళ్ళలో మునిగిపోయింది. ఇక్కడ అధికారులు చెప్పడం అయితే పోలవరం బ్యాక్ వాటర్ పెరగటం వల్ల అమ్మవారి ఆలయం మొత్తం నీళ్ళలో మునిగిందని అయితే చెప్తున్నారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు కేవలం నీలమయంగా మారిపోయింది. అసలు ఆ ఆలయం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చుట్టుపక్కల ఉన్న షాపులు, మెట్లు మొత్తం నీళ్ళలో మునిగిపోయాయి. వరద అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే అధికారులు భక్తులెవరిని ఇటువైపు రావద్దని చెప్తున్నారు. దూరం నుండి అమ్మవారిని నమస్కారం చేసుకోవాలని పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రకృతి ప్రకోపమో లేక ప్రాజెక్ట్ ప్రభావమో కానీ మన గండిపోచమ్మ తల్లి ఆలయం మాత్రం ఇలా నీట మునగడం చాలా దురదృష్టకరం. ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇటువైపు వద్దామని చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు చాలామంది. సో, వాళ్ళకన్నా కొంచెం హెల్ప్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ పరిస్థితి ఏంటో కనుక్కొని వరద తగ్గిందో లేదో తెలుసుకొని అయితే రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ.